అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన ఓటమి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమేవ్, అన్నయ్య ఫోన్ చేశాడు, రేపొస్తున్నట్ట అన్నాడు శంకరం. అలాగా, ఏం పని మీదో చెప్పారా అన్నది రంజని ఏదో ఆలోచిస్తూ. అదేం చెప్పలేదులే, చూసి చాలా రోజులైందిగా, అందుకని వస్తూ ఉండొచ్చులే తేలిగ్గా అన్నాడు శంకరం. ఇంతకాలం రానివాడు ఇప్పుడెందుకొస్తున్నాడనే నా సందేహం అన్నది రంజని. అదేం మాటే, పాపం వాడు రాక రాక వస్తుంటే విసుగ్గా అన్నాడు శంకరం. అన్నయ్య వ్యాపారంలో దెబ్బతిన్నాడని, ఉన్నదంతా షేర్లలో పెట్టి లక్షల్లో నష్టపోయాడని ఒకసారి అన్నారు కదా మీరు. తన అనుమానానికి బీజం వెతుక్కుంటున్నట్టుగా అన్నది రంజని. నిట్టూర్చాడు శంకరం. సెన్సెక్స్ 20,000కి దూసుకుపోయినప్పుడు అన్నయ్యకి ఓ 25,000 తనకు కూడా మంచి షేర్లు కొనమని చెప్పాడు తను. ఇప్పుడు ఆ డబ్బుకి నీళ్లు వదులుకోవాల్సిందే. రంజనికి కూడా చెప్పలేదు ఆ సంగతి. ఇంకా నయం, చెప్పకపోవడమే మంచిదైంది. లేకపోతే చేసేవన్నీ బుర్ర తక్కువ పనులే అని సాధిస్తుంది తనని అనుకున్నాడు శంకరం. ఏమిటి, అడిగిన దానికి చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నారు అన్న రంజని మాటలకి తన ఆలోచనలకి బ్రేక్ పడి ఈ లోకంలోకి వచ్చాడు శంకరం. అవునే, అన్నయ్య బాగా నష్టపోయాడు. అయినా ఇప్పుడు ఆ గొడవ ఎందుకట? అసలే తన 25,000 పోయినట్టే అని తని ఏడుస్తుంటే భార్య అడిగే యక్ష ప్రశ్నలు చికాకు తెప్పించాయి శంకరానికి. అసలే నష్టాల్లో ఉన్నవాడు ఇప్పుడు వందల టికెట్లు తగలేసి ఇంత దూరం ఎందుకొస్తున్నట్టో పాయింట్ లాగింది రంజని. అవునే, పాయింట్ బాగానే లాగావు. నా బుర్రకి ఇంత ఆలోచన తట్టలేదు సుమా అన్నాడు శంకరం భార్య తెలివికి అబ్బురపడుతూ. మీ బుర్ర ఎప్పుడు సరిగా పనిచేసింది కనుక అన్నది రంజని. నీలాంటి ఆడది పెళ్ళైన కొత్తల్లో మా ఆయన ఒక్కడే ప్రపంచంలో తెలివైనవాడు అనుకుంటుందట. కొంతకాలం పోయాక నా మొగుడంత తెలివి తక్కువవాడు ప్రపంచంలోనే లేనేలేడు అంటుందట అన్నాడు శంకరం. భార్య తనని తేలిగ్గా చేసి మాట్లాడటం అతనికి నచ్చలేదు. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది గాని, మీ అన్నయ్య కూతురికి పెళ్లి సంబంధం ఏదో నిశ్చయమైందని చెప్పారు కదా ఆ మధ్య. మాట మారుస్తూ సంభాషణకి సరైన మార్గంలో నడిపిస్తూ అన్నది రంజని. నిజమే గాని వాడిప్పుడు లక్షలు కట్నమిచ్చి పెళ్లి చేసే స్థితిలో లేడు కదా అన్నాడు శంకరం. ఓ, అదన్న మాట సంగతి. ఇప్పుడు మనం మంచి పొజిషన్లో ఉన్నాం కదా, వాళ్ళ అమ్మాయి పెళ్లికి డబ్బు సర్దమని అడగడానికి వస్తుండొచ్చు. ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడితే బాగుండదు కదా అన్నది రంజని. నిజంగా అందుకే వస్తున్నాడంటావా సందేహంగా అన్నాడు శంకరం. అందులో సందేహమేమీ లేదు. ఆయన ఖచ్చితంగా డబ్బు కోసమే వస్తుండొచ్చు. అన్నయ్య వస్తున్నాడని ఓ విరగబడిపోతున్నారు. ఆయన వచ్చేది మీ మీద ప్రేమ పొంగిపోయి మీరెలా ఉన్నారని చూసిపోవడానికి కాదు. అర్థమైందా? అన్నయ్య రాకలోని అంతరార్థం అర్థమైనట్టుగా తలూపాడు శంకరం. ఏమిటో, ఈ బంధువులు కాస్తంత డబ్బు కూడబెట్టుకుంటున్నామని తెలిస్తే చాలు బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుతారు గొనుక్కుంది రంజని. మర్నాడు అన్నయ్యని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్లాడు శంకరం. బాగా చిక్కిపోయి లోతుకుపోయిన కళ్లతో కళావిహీనంగా ఉన్న ముఖంతో చిన్న చేతి సంచి పట్టుకొని దిగాడు సత్యనారాయణ. ప్రస్తుతం అతనున్న ఆర్థిక స్థితికి దర్పణంలా ఉన్న అన్నయ్యని చూడగానే శంకరానికి భార్య ఊహించింది నిజమే అనిపించింది. ఏరా, బావున్నావా ఆప్యాయంగా తమ్ముడి భుజం మీద చేయవేస్తూ అన్నాడు సత్యనారాయణ. బాగానే ఉన్నాను పొడిపొడిగా సమాధానమిచ్చాడు శంకరం. కాస్తంత అంటిముట్టినట్టు ప్రవర్తించండి అన్న భార్య మాటలని అమల్లో పెట్టాడు శంకరం. దారి పొడుగునా సత్యనారాయణ ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు. మధ్యలో అన్నయ్య అడిగిన ప్రశ్నలకి ముక్తసరిగా సమాధానం చెప్తున్నాడు శంకరం. తమ్ముడు వైఖరిలో మార్పు కాస్తంత వింతగానే అనిపించింది సత్యనారాయణకి. ఇంటికొచ్చాక కుశల ప్రశ్నలవి అయ్యాక, స్నానం చేసిరండి బావగారు, భోజనం వడ్డిస్తాను అన్నది రంజని. అక్క ఆరోగ్యం బావుందా బావగారు? శాంతి ఏం చేస్తోంది? ఏదో ఒకటి మాట్లాడాలన్నట్టుగా అన్నది రంజని భోజనాలు చేస్తున్నప్పుడు. దాని ఆరోగ్యం అంత బావుండలేదమ్మా. సంతోషం సగం బలం అన్నారు. ఆ సంతోషం లేనప్పుడే అన్ని అనారోగ్యాలును. మీకు తెలిసే ఉంటుంది నాకీ మధ్య బిజినెస్లో నష్టాలొచ్చాయని. నేనే కాదమ్మా, నాలాంటి ఇన్వెస్టర్లు ఎంతోమంది షేర్స్లో పెట్టుబడి పెట్టి నష్టపోయారు. నేనింకా నయం, నాకున్న డబ్బంతా పెట్టుబడి పెట్టి నష్టపోయాను. కొంతమంది అప్పులు తీసుకొని మరీ వేల సంఖ్యలో షేర్స్ కొన్నారు. వాళ్ళ పరిస్థితి మరీ ఘోరం. వ్యాపారంలో నష్టం వచ్చిందని ఒక బెంగ, చేసిన అప్పులు ఎలా తీర్చాలనేది ఇంకో బెంగ. శాంతికి 2.
లక్షల కట్నమిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. నిశ్చితార్థం జరుపుకుందాం అనుకున్నాం. ఇంతలోనే ఇలా నష్టపోతానని అనుకోలేదు. ఇప్పుడు దాని పెళ్లి ఎలా చేయాలన్నదే సమస్య. దిగులుగా నవ్వాడు సత్యనారాయణ. గుండె గుభిల్లు మంది రంజనికి. ఈ ఉపోద్ఘాతంలోని అంతర్యం గురించి ఆలోచిస్తున్నాడు శంకరం. వంట బాగుందమ్మా. అయినా ఎందుకమ్మా పాయసం పులిహోర కూడా చేశావు? ఏదో మామూలుగా వంట చేసి సరిపోయేదిగా, ఇంత శ్రమెందుకు? నేనేమన్నా పరాయివాడ్నా? ఆప్యాయంగా మందలిస్తున్నట్టుగా అన్నాడు సత్యనారాయణ. అయ్యో, రాక రాక వచ్చారు. ఆ మాత్రం శ్రమపడ్డంలో తప్పులేదులేండి అన్నది రంజని. ఊరికే రాలేదులమ్మా, పని మీద వచ్చాను అన్న సత్యనారాయణ మాటలకి రంజని శంకరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతకీ ఎలా ఉందిరా నీ ఉద్యోగం? ప్రమోషన్లు ఏమైనా వచ్చాయా అన్నాడు సత్యనారాయణ. లేదన్నయ్య అన్నాడు శంకరం ఠక్కున. అదేమిటి, ఇంత సర్వీస్ ఉందిగా, మేనేజర్ అయిపోయి ఉంటావు అనుకున్నాను. పోనీలే, దిగులు పడకు, నువ్వు త్వరలోనే మేనేజర్ స్థాయికి వస్తావులే తమ్ముణ్ణి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నట్టుగా అన్నాడు సత్యనారాయణ. అమ్మో, అన్నయ్య అసాధ్యుడే, తన స్థాయిని బాగానే ఊహించాడు అనుకున్నాడు శంకరం. అసలు వీడికి ఉద్యోగం వేయించడం కోసం ఎంతమంది కాలు పట్టుకున్నానో తెలుసా అమ్మా రంజని? ఇంత కష్టపడి ఉద్యోగం వేయిస్తే నేను ఆ ఏజెన్సీ ఏరియాలో ఉద్యోగం చేయనంటాడు. మొత్తానికి వాడికి నచ్చచెప్పి ఒప్పించేసరికి తలప్రాణం తోక్కొచ్చిందనుకో. మొదట్లో కాస్త కష్టపడ్డా, ఇప్పుడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు అన్నాడు సత్యనారాయణ. ఆయన వెనక చేసిన సహాయాలన్నీ గుర్తుచేసి, ఇప్పుడేమీ డబ్బు అడగడు కదా అని మదనపడసాగింది రంజని. ఏమిట్రా, ఎప్పుడు నేనే మాట్లాడటమేనా? నువ్వసలు నోరు తెరవట్లేదు. ఒంట్లో బావుంటోందా అన్నాడు సత్యనారాయణ. శంకరం చెప్పేలోగానే రంజని అందుకుంది. ఆయనకి ఈ మధ్య అస్సలు ఒంట్లో బాగుండట్లేదండి. ఆఫీస్లో పనెక్కువై టెన్షన్స్ పెరుగుతున్నాయి. దాంతో బీపీ వస్తోంది ఈ మధ్య. అప్పుడప్పుడు గుండె నొప్పి అంటున్నారు. మీకు తెలుసు కదండి, ఈ రోజుల్లో హాస్పిటల్ ఖర్చులు ఎలా ఉంటాయో. ఆ టెస్టులకి మందులకి వేలకు వేలు ఖర్చులు అవుతున్నాయి. అయితే మాత్రం ఖర్చుకు చూసుకుంటామా? ఆరోగ్యం ముఖ్యం కదా. ఏమిట్రా, నిజమా అన్నట్టు తమ్ముడి వంక ఆందోళనగా చూశాడు సత్యనారాయణ. తలొంచుకొని కంచంలో అన్నం కలుపుతూ కూర్చున్నాడు శంకరం. ఏమిటో బావగారు, మాకు పిల్లలు ఎదిగొస్తున్నారు. వాళ్ళ చదువులకయ్యే ఖర్చులు, పెళ్లిళ్ళు తలుచుకుంటే భయమేస్తోంది. ఇద్దరూ ఆడపిల్లలే కదా, వాళ్ళ పెళ్లికి అక్కరకొస్తుందని ఇద్దరి పేరా చిట్లు కడుతున్నాం. ఇంటి కోసం లోన్ తీసుకున్నాం. ఇల్లు ఇప్పుడే కట్టించుకోకపోతే పిల్లలు పై చదువులకు వచ్చాక మరీ కష్టం కదా. అన్నయ్య డబ్బులు అడగకుండా ముందరి కాళ్లకు బంధం వేస్తున్నట్టుగా మాట్లాడుతున్న భార్య తెలివికి మనసులోని ఆనందించాడు శంకరం. అన్నింటికీ అతిగా ఆలోచించి బాధపడకమ్మా. ఆ భగవంతుడి మీద భారం వేసి నిశ్చింతగా ఉండండి. అన్నీ ఆయనే చూసుకుంటాడు ఓదార్పుగా అన్నాడు సత్యనారాయణ. భోజనాలయ్యాక అన్నయ్యకు ఒక గదిలో మంచం వేసి పక్క వేశాడు శంకరం. కాసేపు పడుకో అన్నయ్య, ప్రయాణం చేసి వచ్చావు కదా, బాగా బడలికగా ఉండి ఉంటుంది. లేచాక మాట్లాడుకుందాంలే అని తలుపు దగ్గరగా వేసి వెళ్లిపోయాడు శంకరం. ప్రయాణంలో అలసిపోయిన సత్యనారాయణకి వెంటనే నిద్ర పట్టింది. లేచేసరికి సాయంత్రం 5 అయ్యింది. అరే, చాలాసేపు పడుకున్నానే అనుకుంటూ లేచి బాల్కనీలోకొచ్చి నిలబడ్డాడు సత్యనారాయణ. ఆ బాల్కనీకి ఆనుకునే శంకరం వాళ్ల గది ఉంది. లోపల నుండి శంకరం రంజని ఏదో మాట్లాడుకుంటున్నారు. తను నిద్రపోతున్నాడనుకొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఇంకొకళ్ళ మాటలు చాటుగా వినటం సభ్యత కాకపోయినా వాళ్ళ మాటల్లో తన ప్రసక్తి రావడంతో వాళ్ళ సంభాషణ వినాలనే కుతూహలం కలిగింది సత్యనారాయణకి. ఎంతకీ మీ అన్నయ్య వచ్చిన పనేమిటో చెప్పనేలేదు అంటోంది రంజని. తన పరిస్థితి గురించి ఉపోద్ఘాతం చెప్పాడుగా, ఇంకా డబ్బు అడుగుతాడు. అయినా నాకు అనారోగ్యమని, హాస్పిటల్ ఖర్చులని, పిల్లల పేర చిట్లు కడుతున్నామని, ఆయన డబ్బడిగేందుకు అవకాశం లేకుండా ముందరికాలకు బంధం వేశావుగా నువ్వు అన్నాడు శంకరం. మీరు మాత్రం తక్కువ తిన్నారా ఏమిటి? ప్రమోషన్ వచ్చినా రాలేదని చెప్పలేదు అన్నది రంజని. అవసరాన్ని బట్టి అబద్ధమాటం తప్పు కాదులే, తనను తను సమర్థించుకున్నాడు శంకరం. అంత విన్న సత్యనారాయణ నిర్ఘాంతపోయాడు. అక్కడ ఒక్క క్షణం కూడా నిలవబుద్ధి కాలేదు. గబగబా బట్టలు మార్చుకున్నాడు. తనని షేర్లు కొనమని తమ్ముడు తన చేతికిచ్చిన 25,000 గుర్తొచ్చింది. ఆ డబ్బు పెట్టి మంచి షేర్లు కొని కొంత లాభానికి అప్పుడే అమ్మేశాడు తను. అది తమ్ముడికి ఇచ్చేద్దామని అనుకున్నాడు, కానీ ఏవో పనుల వల్ల కుదరలేదు. ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వాలన్నా తన దగ్గర అంత డబ్బు లేదు. అందుకే ఒక నిశ్చయానికొచ్చిన వాడిలా తల పంకించాడు. బంగారం షాపులో తన గొలుసు అమ్మయ్యాలి అనుకున్నాడు. ఇప్పుడెక్కడికన్నయ్యా బయలుదేరావు
అన్న తమ్ముడి మాటలకి బదులీ లేదు సత్యనారాయణ. తనకెంతో ఇష్టమైన పులిగోరు లాకెట్టున్న గోల్డ్ చైన్ అమ్మేశాడు. శంకరం, ఇదిగోరా, నువ్వు షేర్లు కొనమని ఇచ్చిన 25,000, దానిమీద వచ్చిన లాభం కలిపి 30,000. పరాయి సొమ్ము పాము వంటిది కదా, అందుకే నీ సొమ్ము నీకిచ్చేస్తున్నాను. పరాయి అన్న మాటని నొక్కి పలుకుతూ అన్నాడు సత్యనారాయణ. ఇంక వెడతానురా. అమ్మా రంజని, వెళ్ళొస్తానమ్మా. ఏమ్మా, వెళ్ళొస్తానని అన్నానని భయపడుతున్నావా? వచ్చినా చుట్టపు చూపుగానే వచ్చి వెళ్ళిపోతానులే. మిమ్మల్ని డబ్బు సహాయం అడగను, భయపడకు అన్నాడు శంకరం. తమ మాటలు బావగారు విన్నారని అర్థమైంది రంజనికి. సిగ్గుతో తలెత్తలేకపోతోంది. అన్నయ్యని ఆపాలని ఉంది శంకరానికి, కాని ఆపే ధైర్యం చేయలేకపోయాడు. ఇంత రాత్రివేళ ప్రయాణమేంటన్నయ్య, రేపు వెళదూగాన్లే అన్నాడు చివరికి గొంతు తగల్చుకుని. విరక్తిగా నవ్వాడు సత్యనారాయణ. వద్దురా, ఇక్కడ ఉండి మీ నోట ఇంకా ఎన్ని అబద్ధాలు వినాల్సొస్తుందో అని భయంగా ఉంది అంటూ చరచరా బయటికి నడిచి చీకట్లో కలిసిపోయాడు సత్యనారాయణ. బస్సు సీట్లో జారగిలబడి బయటకు చూస్తూ కూర్చున్నాడు సత్యనారాయణ. చీకటిని పారద్రోలే ప్రయత్నంలో మినుకు అంటున్నాయి నక్షత్రాలు. అమావాస్య రోజులు కాబోలు. చంద్రుడు రేఖామాత్రంగా కనబడుతున్నాడు. కిటికీలోంచి వీచే గాలికి బస్సులో ప్రయాణికులు అందరూ నిద్రపోతున్నారు. సత్యనారాయణకి నిద్ర రావట్లేదు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే తమ్ముడి బాధ్యతలు తను తీసుకుని చదివించి ఉద్యోగం వేయించి పెళ్లి చేశాడు. తండ్రి మిగిల్చిన ఆస్తిపాస్తులేవీ లేవు. తమ్ముడి చదువంతా తన సంపాదనతోనే సాగింది. అయినా ఆనందంగానే భరించాడు తను. కాని వాడికి ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేకపోయింది. తన కూతురి పెళ్లికి వాడు తప్పకుండా సహాయం చేస్తాడని ఆశపడ్డాడు తను. అన్నయ్య అంటూ అమాయకంగా తన చుట్టూ తిరుగుతూ తన సలహాలని పాటిస్తూ తన పెద్దరికానికి గౌరవం ఇచ్చే తమ్ముడి ముఖమే గుర్తుంది తనకి. పెళ్లయ్యాక భార్య, పిల్లలు, తన కుటుంబం అంటూ పరిధి గీసుకుని అందులోనే బతుకుతున్న శంకరం ఈ కాలం మనుషుల మనస్తత్వాలకి ప్రతీకలా నిలుస్తాడని ఊహించలేదు సత్యనారాయణ. బాధగా తల వెనక్కి వాల్చాడు అతను. ఆ బాధ కూతురి పెళ్లి ఎలా చెయ్యాలా అని మాత్రం కాదు, ఐశ్వర్యం ముందు అనుబంధం ఓడిపోయినందుకు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.